మరియు ఫలము విషయంలో ఎక్కడ కూడా ఆయన వెనుకకు తీయలేదు. ఎందుకు అనగా తాను వచ్చిన పని ఏదైతే టార్గెట్ లేక టాస్క్ ఉన్నదో దానిని ఫలపూర్తి చేయడానికి, ప్రజలకు నేర్పించడానికి తాను దేవుడై ఉన్నందువలన ఓపికతో తన యొక్క మరి పరిచర్యను కొనసాగిస్తీ శిష్యులను ఏర్పాటు చేసుకొని దానిని ప్రపంచంలో ఏ విధంగా తీసుకొని వెళ్ళాలో అవన్నీ నేర్పిస్తూ ఉన్నాడు. అలాంటి సమయంలో మరి శిష్య బృందము అందరూ కూడా ఆయనను ఎన్నో విషయాలలో ఆత్మీయ జీవితంలో మరి పరిశోధించారు. కాబట్టి ఇక్కడ దేవుడు ఆ శిష్యులకు మరి ఏదైతే ఉండవలసిన గుణాలు మనుషుల ఎడలను, పని ఎడలను మరియు దేవుని ఎడలను మన బాధ్యతలను నేర్పిస్తూ ఉన్నాడు. విశ్వాసి యొక్క బాధ్యత ఏమిటి అంటే యేసు చెప్పిన మాటల మీద, ఇచ్చిన పని మీదనే ధ్యాస ఉండాలి. అది విశ్వాసుల పని. విశ్వాసులు ఎందుకు అవుతున్నారు ఈ లోకంలో అయితే అంటే, లోక ఆశలు నెరవేర్చడానికి కాదు కానీ, లేక తమ సొంత మార్గాలు నెరవేర్చుకోవడానికి కాదు కానీ, సృష్టించిన సృష్టికర్త ఉన్నాడు. ఆ సృష్టికర్తకు విమోచించిన ప్రాణం ఇచ్చి మనను పాపముల నుంచి విమోచించిన దేవునికి మనందరము కూడా సాక్షులుగాను, ఆయన పనిని చేసేవారిగాను, మరి ముఖ్యంగా దేవుని లేక యేసు ప్రభు యొక్క గుణాలను కలిగి ఉండులాగున ఈ వచనాన్ని ఆనాడు శిష్యులకు చెప్పాడు. ఏమంటున్నాడంటే మీరైతే, మీరైతే అనగా మీరు యేసులో ఉన్నవారైతే, మీరు యేసు నామములో ప్రార్థన చేయుచున్న వారైతే, యేసు సేవ చేయువారు అయితే, యేసు ప్రభువు నామములో ఏదైతే మీ ఉద్దేశాలను ఈ లోకములో ఎక్స్‌పాండ్ చేయాలనుకుంటున్నారో మీరైతే అనే మాట. మీరైతే అనే దాంట్లో ఎన్ని అర్థాలున్నాయో చూడండి. యేసును వెంబడించేవారు, యేసు యొక్క శిష్యులు, బోధకులు, నాయకులు యేసు నామములో ఉండి ఏదైతే ఉద్దేశాలు బైబిల్ యొక్క ఉద్దేశాలు ఉన్నాయో వాటిని నెరవేర్చువారైతే ఏం చేయాలంట? అక్కడన్నాడు. ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక. నిరాశ చేసుకొనకూడదు. పాస్టర్ గారు ఇప్పుడు నడిపిస్తున్న పాస్టర్ గారు ఒక మాట ప్రార్థనలో అన్నారు. ఎంతో మంది చులకన చూస్తూ ఉండవచ్చు దేవా. హడక్ కమిటీ చేయుచున్న పోరాటము, ఆరాటము, విశ్వాస ప్రార్థనలు ఇతరులకు చులకనగా కనిపించవచ్చును. కానీ ఇక్కడ ప్రియులారా మీరు గమనించండి. మరి కనికరగలిగిన దేవుడు నిరాశ చేసుకొనక ఎట్టి వారిని గురించి అయినా సరే, వాళ్ళు మన గురించి ఏమైనా అనుకోని, మనము నిరాశ చెందకూడదు. మన ముందు టాస్క్ ఉన్నదండి. మన ముందు ఏమున్నది? పూర్వ వైభవము ఎంబీ కాన్ఫరెన్స్‌లో రావాలి. రికన్సిలియేషన్ కుదరాలి. సమాధాన అధిపతి అయిన దేవుడు వాటిని నడిపించాలి. దీని కొరకే మన ప్రార్థనలు. ఎదుటివారు మనను పడిరాని వారు, మనలను శత్రువులుగా భావిస్తున్నవారు, వారు ఏమైనా అనుకోని, మనము నిరాశ చెందకూడదు. మరియు నిరాశ చెందినట్లుగా ఉంటే ప్రియులారా, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంటుంది. యేసు ప్రభువు తన పని చేయడానికి వచ్చి 5 సంవత్సరాల నుంచి ప్రయాసపడ్డాడండి. 5 సంవత్సరాల నుంచి యెరూషలేములో జరుగుచున్న పరిచర్య బాగోలేదు. మరి సంవత్సరానికో లేక 3 సంవత్సరాలకో జరిగేటువంటి యెరూషలేము జాతర పండుగలు బాగలేవు. తల్లిదండ్రులు ఎంబడి ఉన్నాడు.
ఆయన ఎప్పుడు కూడా 5 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల వరకు నిరాశ చెందలేదు. హి నెవర్. ధర్మశాస్త్ర బోధకుల ముందర వెళ్లి కూర్చున్నాడు. ఎక్కడి నుంచో తల్లిదండ్రులు నడుచుకుంటూ నజరేతు నుంచి యెరూషలేమునకు వెళ్లి ఆ ఎంతో మంది ప్రజల మధ్యలో తల్లిదండ్రులు కూర్చున్నారు. వీరిని తప్పించుకొని ఆయన బోధకుల మధ్యలోనికి వచ్చాడు. యెరూషలేము యొక్క పీఠాధిపతుల మధ్యలో కూర్చున్నాడు. బోధ వింటున్నాడు. తల్లిదండ్రులు కొద్దిసేపు చూసుకొని, "అరే! మా బాబు ఎక్కడ పోయినాడు" అని చెప్పి ఎవరికైనా తల్లిదండ్రులకు బాధ మరి జాగ్రత్త ఉంటదండి పిల్లల మీద. ఆ జాగ్రత్త మేము పట్టుకొచ్చినాం, వాడిని నడిపించుకొచ్చినాం, ఎక్కడ పోయినాడని చాలా వెతికినారు. అయితే తీరా చూస్తే ఆయన ఎక్కడున్నాడు? పీఠాధిపతుల మధ్యలో, ధర్మశాస్త్రం బోధించే వారి అగ్రపీఠముల మధ్యలో ముందు వరుసలో కూర్చొని వాక్యం వింటున్నాడు. వాట్ దే ఆర్ డూయింగ్. ఆ చిన్నతనము నుంచే తండ్రి పనుల మీద ఆశ కలిగి ఉన్నాడు. అక్కడ శత్రువులు అనేకులు ఉండవచ్చును. శత్రువులు దేని కొరకు? తాను చెప్పిన ఆజ్ఞలను మర్చిపోయిన వారై ఉండవచ్చును. దేవుడిచ్చినటువంటి విధానాలను, ధర్మశాస్త్రమును ఎన్నో రకాలుగా వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని ఉండవచ్చును. ఇతరుల దగ్గర మర్యాదలు కోరుతూ ఉండవచ్చును. కానీ వారి మధ్యలో ఓపికతో నిరాశ చెందకుండగా తన ప్రయాణాన్ని కొనసాగించాడు. తీరా అందరూ భోజనాలకో లేక సాయంకాలమో వెళ్ళినప్పుడు అందరూ వెళుతూ ఉంటే యేసుప్రభు వచ్చి తల్లిదండ్రులకు ఎదురు పడితే అన్నారు, "ఏమి నాయనా ఎక్కడ పోయినావు నువ్వు? ఏం నీ కొరకు వెతుకుతున్నాం, నీకు చింత లేదా?" "యెస్, ఐ హావ్ వర్క్." నేను తండ్రి పనుల మీద ఉన్నానని మీకు తెలియదా? అది యేసయ్య యొక్క టాస్క్. మనం ఈ లోకంలో దేవుని పనులు చేయడానికి ఏర్పరచబడిన కమిటీ. విశ్వాసులము. పిల్లర్స్. వి ఆర్ ద పిల్లర్స్ ఆఫ్ ద కాన్ఫరెన్స్. మనము దేవుని యొక్క పనులను చేసి, దేవుని యొక్క పనుల కొరకు నిరాశ చెందక, మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనకూడదండి. యేసుప్రభు నిరాశ చేసుకొనలేదు. పిలాతు వచ్చినప్పుడు నిరాశ పడలేదు. శోధనలు వచ్చినప్పుడు నిరాశ పడలేదు. సముద్ర ప్రయాణంలో తుఫానులు వచ్చినప్పుడు నిరాశ పడలేదు. ప్రజలు ఎక్కువగా తండోపతండాలుగా తనను వెంబడిస్తూ ఆ కొండ మీద ప్రసంగం చేసినప్పుడు ఎంతో మందికి ఆహారం లేదని నిరాశ పడలేదు. ఆకాశము వైపు కనులెత్తి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. చివరకు శత్రువులైన వారి కొరకు ప్రాణం పోతూ ఉన్న ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ కూడా చూడండి, శత్రుల ఎడల మన బాధ్యత. ఇప్పుడు ఒకటే కాదు మన ప్రార్థన, మన టాస్క్ నెరవేర్చడమే కాదు. ఈ టాస్క్‌ను ఫెయిల్ చేయడానికి సాతానుడు ఎంతమందిని వెపన్స్‌గా, ఆయుధములుగా వాడుకుంటున్నాడో వారి కొరకు మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఇవాళ గద్వాల నుంచి రెవరెండ్ అశోక్ కుమార్ పాస్టరు అడక్ కమిటీ ద్వారా కొన్ని పనులు చేయబోతున్నాడు అంటే ఎంతో మంది శత్రువులు లేచి కూర్చున్నారు. వారిని ఎవరిని మనం తప్పు పట్టలేము. ఎందుకు అంటే వారు శత్రుభావంతో చూస్తూ ఉన్నప్పుడు వారికి నా మీద అనేకమైన అడక్ కమిటీ ద్వారా చేస్తున్నాను కాబట్టి అనేకమైన తప్పులు దొరుకుతాయనేమో అని ఒక ఆశ ఉండవచ్చును. ఇవాళ అడక్ కమిటీ చేసే ప్రయత్నము శత్రుత్వాన్ని పెంచుకోవడం కాదు గానీ, ఉన్నటువంటి ఆహ్, ఆ యొక్క కన్‌ఫ్యూజబుల్ నాయకత్వాన్ని తీసివేయాలని. మనము కన్‌ఫ్యూజబుల్ నాయకత్వంలో ఉన్నామండి ఇప్పుడు. కన్‌ఫ్యూజబుల్ నాయకత్వం. లీడర్‌షిప్. నడిపించే పరిపాలనా విధానము, కార్యాచరణాలు. కార్యాచరణం. జీసీ కార్యాచరణం ఏవైతే ఉన్నదో అది కన్‌ఫ్యూజబుల్‌గా ఉన్నది. రోమా చరిత్రలో మనం గమనించినప్పుడు కన్‌ఫ్యూజనల్ ఆహ్, ఏజెస్ ఉన్నాయి కొన్ని. కన్‌ఫ్యూజనల్ ఏజెస్. అనగా కన్‌ఫ్యూజన్‌ను క్రియేట్ చేసేటువంటి కొంతమంది ప్రజాస్వామ్యంలో కన్‌ఫ్యూజన్ తయారు చేసి ఎవరు ఎన్నుకోబడకుండగా ప్రజా పరిపాలనలో తామే గొప్పవారమని కన్‌ఫ్యూజన్ సృష్టించేవారున్నారు. ఇవాళ అదే జరుగుతూ ఉన్నది మన కాన్ఫరెన్స్‌లో కూడా. అది ఎందుకొరకు జరుగుతున్నదో ఇంతవరకు ఎవరికీ తెలియదు. కాకపోతే ప్రియులారా, అది యునైటెడ్‌గా ఉండాలి, సమాధానంగా ఉండాలి. శత్రువుల ఎడల మన బాధ్యతను నెరవేరుస్తూ ఉండాలి. రోమాపత్రిక 12:20లో అన్నాడు, యేసుప్రభు అన్నాడు,
మీ శత్రువులు మిమ్మల్ని ఎన్నో సార్లు ఏమేమో అంటూ ఉంటారు. మీరు నిరాశ పడకండి. కానీ శత్రువుల కొరకు ప్రార్థన చేయండి. అవసరమైతే ఎదురు పడితే వారిని పిలిచి కూర్చోబెట్టి టీయో, టిఫినో తినబెట్టండి. ఏవండీ? భోజనం ఆకలిగా ఉంటే భోజనం పెట్టండి. దప్పికైతే నీళ్ళివ్వండి. అకార్డింగ్ టు రోమన్స్ 12:20 షోయింగ్. శత్రువులను ప్రేమించుడి. శత్రువులకు ఆదరణ కలిగించండి. అప్పుడు వారిని నెత్తి మీద నిప్పులు పోసినట్లుగా ఉంటుంది. అది నేర్చుకోవాలి. హడక్ కమిటీ విశ్వాసులు, హడక్ కమిటీ యొక్క బలపరుస్తున్న దైవజనులు, నాయకులు, చర్చి లీడర్స్, సెక్రటరీలు, ప్రెసిడెంట్లు నేర్చుకోవాలి. శత్రువులు ఏం చేస్తున్నారు ఇవాళ? మన మీద రాళ్ళు రువ్వుతున్నారు. వక్తల్లో ఎన్నో షట్టర్లు కట్టినారు, ప్లాట్లు సొంతం చేసుకున్నారు. ఇది లేదు, అది ఇది. తర్వాత ఏవో షట్టర్లు చూపిస్తున్నారు కట్టిన వాటిని. శత్రువునికి ఏం పని? మన పని వాడు మనకు అడ్డంగా ఉన్నాడు. హడక్ కమిటీ మాకు అడ్డంగా ఉన్నది. వాళ్ళని తోసివేయాలి. వాళ్ళని బ్లేమ్ లేపాలి. ఇవాళ అశోక్ కుమార్ సార్ గంజిపేట గద్వాల్లో పెద్ద చర్చి కడతాడంట అని చెప్పి రూమర్స్ వస్తున్నాయి. ఇలా రోమపత్రిక 12వ అధ్యాయం 20వ వచనము, వారిని అలాగే భావించి వారిని ప్రేమించాలి. వారిని ప్రేమిస్తూనే ఉండాలి. యేసు ప్రభు అన్నాడు, తను కొట్టినటువంటి సైన్యాన్ని, చిట్టుసున్నటువంటి శాస్త్ర పరిచయులను శిలువ మీద ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ 3:30 గంటల వరకు, ఉదయం 9 నుంచి 3:30 గంటల వరకు ప్రయాసపడుచున్న ప్రభు ఒకటే మాట అన్నాడు, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు. ఎస్, కాన్ఫరెన్స్ ఎట్టుపోతుందో వాళ్ళు ఎరగరు. నాయకత్వము ఎందుకు పాడైపోయిందో వాళ్ళు ఎరగరు. నాయకత్వంలో నేడు నాయకులు అని చెప్పుకునే వారి యొక్క దురుద్దేశాన్ని గుర్తుపట్టడం లేదు వారు. ఎలాంటి డబ్బును ఆశించకుండా, సమయాన్ని వృధా చేయకుండగా, అనుదినము, అనుక్షణము కాన్ఫరెన్స్ పనుల కొరకు ఎన్నో రూపాయలు వెచ్చించి కరస్పాండెన్సెస్ జరిగిస్తూ ప్రజలతో మాట్లాడుచు, విశ్వాసులతో మాట్లాడుచు, హడక్ కమిటీ ఇవాళ ఒక దారిని ఏర్పాటు చేసుకొని అకార్డింగ్ టు రాజ్యాంగం, అకార్డింగ్ టు కమిషన్, జ్యుడిషియల్ విధానాన్ని పొందుపరుస్తూ ముందుకు వెలుచూ ఉంటే అనేకులు ఇవాళ ఓర్వలేకపోతున్నారు. వై? ఎందుకు అనగా వారు ఈ లోకాన్ని ప్రేమిస్తున్నారు, సాతాను వెంబడి ఉన్నారు, సాతాను క్రియలు జరిగిస్తూ ఉన్నారు. కాబట్టి మనం మన విషయంలో ప్రియులారా సత్ప్రవర్తన నేర్చుకోవాలి. మంచి ప్రవర్తన పరులమై ఉండాలి. నేనేం చేస్తున్నా ఇప్పుడు గద్వాల్లో వారి మధ్యలోనే ఉంటున్నాను, వారితోనే కలుస్తున్నాను, అందరినీ ప్రేమిస్తున్నాను, అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. మనం ఎంబీ సంస్థ కాబట్టి ఎంబీలోనే ఉండాలి, ఎంబీ చర్చెస్‌లోనే పని చేయాలి, ఎంబీ నాయకులతోనే కలిసి ఉండాలి. మన ప్రవర్తన మాత్రం ఎక్కడ కూడా శత్రుత్వాన్ని క్రియేట్ చేసేదిగా ఉండకూడదు. యేసు ప్రభువు మీద అనేక సార్లు రాళ్ళు రువ్వినారు, రాళ్ళు పట్టుకున్నారు, వాడిని చంపేయలేదు, రమ్మని అందరూ చూద్దామని. కానీ ప్రభువు అక్కడ ఏం చేశాడు? వారితో శత్రుత్వం పెట్టుకోలే, కానీ వారితో చక్కగా ఉంటూ మాయమైపోయాడు అక్కడి నుంచి. ఈ కోపస్తుల మధ్యలో నాకేమి? మళ్ళీ కలుస్తాడు, మళ్ళీ వస్తాడాయన. కొన్ని రోజులు మాయమై అక్కడెక్కడో కుంభ దగ్గర పరిచర్య చేసి మళ్ళీ వస్తాడు. ఆయన టాస్క్ మర్చిపోలేదు. ఇవాళ అలాంటి ప్రజల మధ్యలో సంఘము, విశ్వాసులు, సేవకులు, హడక్ కమిటీ లాంటి గొప్ప ఉద్దేశాలు కలిగిన వారు జీవిస్తూ ఉన్నాం. మన యొక్క ప్రయాసాన్ని మనకు తెలుసు. కానీ శత్రువులుగా లేక విమర్శించే వారికి, సత్ప్రవర్తన లేని వారికి ఆ విషయాలు తెలియవు. ఇంకొక మాట అంటాడు ఇక్కడ, అప్పు ఇయ్యుడి. శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి. ఇదేంది విచిత్రం కదా! దేవుని మాటలు కొన్నిసార్లు చాలా విచిత్రంగా ఉంటాయి. వాడు తిడుతున్నాడు, నువ్వు మేలు చెయ్యి అంటాడు. ఆయనకేమన్నా లేకుంటే అప్పు కూడా ఇయ్యి అంటాడు. వాళ్ళతో మంచిగా ఉండడమే మన అప్పు ఇయ్యడం. ప్రైజ్ ద లార్డ్, దేవునికి స్తోత్రం. శత్రువులతో మంచిగా ఉండడమే, మనకు వాళ్ళ కొరకు ప్రార్థన చేయడమే మన అప్పు అన్నమాట. నువ్వేం తీసి ఇయ్యాల్సిన అవసరం లేదు. వెండి రూపాయలు, బంగారు రూపాయలు, భూమి, పొలం ఇయ్యాల్సిన అవసరం లే. వాళ్ళతోనే మంచిగుండి వాళ్ళ కొరకు ప్రార్థన చెయ్యి. అదంతా బ్యాలెన్స్ అయిపోతది. దేవుని దృష్టిలో అది బ్యాలెన్స్ అయిపోతది. వారిని నీవు అప్పులోనికి నడిపిస్తున్నావు.
పప్పులో కాలేస్తారు వాళ్ళు. అలాంటి వారు. కాబట్టి ప్రియులారా, అప్పు ఇయ్యుడి అంటే ప్రార్థన చేయాలి. వాళ్ళ రక్షణ కొరకు ప్రయాసపడాలి. మన యొక్క సమాధానకర జీవితము వారిని అప్పులోనికి నడిపిస్తుంది. వారు కోపిష్ఠులైతే సమాధానంగా ఉండాలి. వారు కోపోద్రేకులై మనల్ని విమర్శిస్తూ ఉంటే, మనం ప్రతిగా ఏది మాట్లాడకుండా ప్రార్థన చేయిస్తుంటే, వాళ్ళ అప్పు పెరిగిపోతూ మనకు రుణస్థులుగా బతుకుతారు. ఏ సంఘమైనా, ఏ సమాజమైనా, ఏ వ్యక్తి అయినా గుర్తించుకోవాల్సిన విషయం. అప్పు ఇయ్యుడి అంటే నువ్వు భౌతికంగా ఇవ్వడం కాదు. ప్రత్యక్షంగా ఇవ్వడం కాదు. వెన్ యూ ఆర్ ప్రేయింగ్ ఫర్ యువర్ ఎనిమీస్, ఇట్ ఈస్ క్రియేట్ ఏ గ్రేట్ రిజల్ట్ ఇన్ యువర్ లైఫ్. ద క్రెడిట్, ద బ్యాలెన్స్, ద బర్డెన్ అవన్నీ కూడా వాళ్ళ మీదకెళ్ళిపోతాయి. క్రెడిట్ నీకొస్తది. ఆ విషయాన్ని మనం సత్ప్రవర్తనలో నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. వినయము, విధేయత నేర్చుకున్నాం. శత్రువుల యొక్క విమర్శల ద్వారా, శ్రమల ద్వారా యేసు ప్రభు విధేయత నేర్చుకున్నాడు. ఆయన దేవుని మనస్సు కలిగి, దేవుడై ఉండి, దేవుని మానవునిగా వచ్చి, దేవుని మనస్సు కలిగి, మానవ శరీరములో దేవుని మనస్సు కలిగి సత్ప్రవర్తన నేర్చుకున్నాడు. శ్రమల ద్వారా, విమర్శల ద్వారా. ఇవాళ నీవు నేను కూడా షోయింగ్ ప్రాక్టికల్ లైఫ్ ప్రజల మధ్యలో, శత్రువుల మధ్యలో విశ్వాస జీవితాన్ని ఒక శత్రుభావంతో కాక సమాధాన భావంతో చూపిస్తూ మనం ముందుకెళ్తున్నాం. ఇది రెండో విషయం. మూడోది ఏంటంటే, నాలుగోది ఏమిటంటే దేవుని పిల్లలుగా మనం ఉండాలి. ఎట్లుండాలండి? దేవుని పిల్లలుగా. ఇక్కడ అంటున్నాడు గదా! ఒక మాట, "అప్పు ఈడి మీ ఫలము గొప్పదయుండును. మీరు సర్వోన్నతుడైన దేవుని కుమారులై ఉందురు." మనము దేవుని పిల్లలుగా ఉండాలి అంటే అందరిని సహించాలి. అందరిని ప్రేమించాలి. అన్ని విషయాల కొరకు ప్రార్థన చేయాలి. అప్పుడు మన షేప్ ఎట్లయితదంట? సన్స్ ఆఫ్ ద గాడ్, సన్స్ ఆఫ్ ద డాటర్స్. ఎంత మంచి మాట అండి ఇది. ఎంత మంచి మాట. నువ్వేదో దేవుని కుమారుడిగా వేషం వేసుకోవాల్సిన అవసరం లే. నీ ప్రవర్తన, నీ సత్ప్రవర్తన, నీ ప్రార్థన జీవితము ఆయన తండ్రి అయి ఉన్నాడు. ఆయన అధికారి అయి ఉన్నాడు. ఆ అధికారి అయిన దేవునికి మనం చెప్తున్నాం. అధికారి. సమస్తముల మీద ఆయనకు అధికారం ఉన్నది. ఆయన అంటాడు, నాకు సమస్త అధికారము ఉన్నది. అంతము వరకు నేను మీతో ఉంటాను. హి ఈస్ ఎ అథారిటేటివ్ పర్సన్ అపాన్ ద వరల్డ్. నాట్ ఓన్లీ మీ, నాట్ ఓన్లీ యూ, నాట్ ఓన్ అవర్ అడక్ కమిటీ. ఆయన అధికారి అయిన దేవుడు. మన సమస్యలు, మన యొక్క టాస్క్ ఆయనకు తెలుసు. మన శత్రువుల యొక్క టాస్క్ ఆయనకు తెలుసు. అయితే మనం ఏం చేయాలో చెప్పడమే మన పని. మనం ఇప్పుడంతా అద్దె ఇంటిలో ఉంటున్నట్లు లెక్క. ప్రభువా, మాకు ఈ కిటికీ లేదు. ప్రభువా, మాకు ఈ డోర్ పోయింది. మాకు పైన పెచ్చులు ఊడిపోతున్నాయి. ఇవన్నీ నాకు బాగు చెయ్యని ఓనర్‌కి ఏ విధంగా మనం ఇంటి ఓనర్‌కి చెప్పి బాగు చేయించుకుంటామో, ఇయాల నివసిస్తున్న మన ఆత్మీయ జీవితం తండ్రి, ఆ ఇల్లు తండ్రి ఎవరు అంటే మన ప్రభువు, మన యేసయ్య. ఆయనకు అధికారం ఉన్నది. ఏమని అంటే అవన్నీ బాగు చేయడానికి, మనలను చక్కగా నడిపించడానికి. అప్పుడు మనం దేవుని పిల్లలమని దేవుడు మనను ముద్ర వేస్తాడు. నా బిడ్డలకు ఏమి బాధ కలిగినా, నా బిడ్డలకు ఎలాంటి శత్రుత్వం ఏర్పడినా భూలోకంలో వారు తీర్చుకొనక నాకు ప్రార్థన చేస్తున్నారని ఆయన పిల్లలుగా మనను ఆయననే ముద్రిస్తాడు. లోకం అంటుంది దేవుని పిల్లలంటే ఇట్లుండాలండి. ఇది నాలుగో విషయం. ఐదో విషయం చెప్పి నేను ముగిస్తాను. దేవుడు చేసే మేలులు చూడండి. దుష్టుల మీద ఆఖరి లైన్. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. అది దేవుడు చేసే మేలు. దుష్టులకు మేలు చేస్తాడు. మంచిగా ఉన్నవారికి మేలు చేస్తాడు. ఉపకారిగానే ఉన్నాడు తప్ప యెహోవా అందరికీ ఉపకారి. ఆయన ఉపకారి మన జీవితంలో. యేసయ్య అందరికీ ఉపకారి. మన జీవితంలో, మన ప్రయాసంలో, మన బ్రతుకు జీవితంలో మేలు చేసే దేవుడు తప్ప కీడు చేసేవాడు కాదు. ఆయన గుణగణాలు ఆ విధంగా ఉన్నాయి. ఇవాళ ఆంధ్రాలో చూడండి ప్రియులారా, రాజమండ్రి గోదావరి నది దగ్గరికి వెళితే ఆనకట్ట ఉన్నది. అది చాలా మంది చూసుంటారు. నేను కూడా చూసొచ్చినాను. పారతారు.
మిషనరీ, గొప్ప కలెక్టర్ ఆయన. బ్రిటిష్ ప్రభుత్వంలో ఈస్ ఎ గ్రేట్ కలెక్టర్ ఆర్థర్, ఏ క్రిస్టియన్. ఆలోచన చేసి ప్రజలకు ఒక ఆనకట్ట నిర్మించాలని 3.5, 4 కిలోమీటర్లు పెద్ద ఆనకట్ట నిర్మించాడు. ఆనకట్ట పైన ఇవాళటికి ట్రైన్‌లు, బస్సులు వెళుతూ, పోతూ ఉంటాయి. ప్రజలు నడుస్తూ ఉంటారు. ఆయన ఎందుకు చేశాడు ఆ పని? మా దేశంలో ఉండాలి, ఇది భారతదేశం అవసరం లేదనుకోలే. ఆయన అన్నాడు, ప్రజలకు ప్రభుత్వ విధానాలను నేర్పించాలి. పరిపాలన విధానాన్ని చూపించాలి. ఇవాళ ఎవరిది ఆనకట్ట, ఎవరు కట్టినంటే ఆర్థర్ పేరు చెప్తారు గానీ, ఇంకొకరి పేరు చెప్పరు. అట్లనే మనం కూడా వారధిగా ఉన్నాం. ప్రజలకు, సంఘాలకు, మిషనరీ ఆస్తులకు మరియు కట్టబోయే పరిపాలన జీసీ నూతన ఆచరణ విధానానికి మనం వారధులుగా ఉన్నాం. రాబోయే తరాలకు ఎంబీ ఆస్తులు, 10 పొలాలు, నాయకత్వము ఏ విధంగా ఉండాలో చూపించడానికి ఏర్పరచబడుచున్న ఒక పునాదిగా ఉన్నాం. దానిని ప్రజలు తండోపతండాలుగా అంగీకరించే దినాలున్నాయి. అవి ఎంతో దూరం లేవు. వాటిని మనం దృష్టిలో పెట్టుకొని ప్రియులారా, ఇవాళ అడక్ కమిటీలో జరుగుతున్నటువంటి మేలుకరమైన పరిచర్య విధానాన్ని ఓపికతో మనం ముందుకు తీసుకెళ్దాం. ఆ ఓపిక విధానమే మన విజయం. ఆ విధానం ఎక్కడ నడిపిస్తుంది? ప్రభువులోనికి, పరిచర్యలోనికి, సంఘాలు నాణ్యత కలిగిన సంఘాలుగా, మెనోనైట్ 10 పొలాలు, 10 మిషన్ కాంపౌండ్‌లు కలిగినటువంటి ఆస్తులు, జరుగుచున్న సేవా విధానము, ఏదైతే కార్యాచరణ ఉన్నదో దానిని ఐకమత్యముతో సమాధానపరిచి మనము అధికార వికేంద్రీకరణగా మన పరిపాలన, మన సంఘాలు, మన జీసీ మనమే పరిపాలించుకుందాం. నో బాదర్ అబౌట్ ఇట్. వేరే ఎవరో రావాలి, ఏర్పరచబడిన వారు రావాలి అంటే కాదు. ఏర్పరచబడిన వారు విశ్వాసులు ప్రార్థనలో తయారవుతారు, బోధలో తయారవుతారు. స్టీఫెన్ లాంటి ప్రాణాలు ఇచ్చేటువంటి పెద్దలు తయారవుతారు. ఆ ఆకాశము తెరవబడి మనుష్య కుమారుడు కనిపించి ఆ యొక్క పరిచర్య విధానాన్ని ఆశీర్వదించే దినాల మధ్యలో మనం నివసిస్తూ ఉన్నాం. కాబట్టి వి నీడ్ నాట్ టు ఫర్గెట్ అవర్ టార్గెట్. మనం మన యొక్క టాస్క్‌ను మర్చిపోవలసిన అవసరము లేదు. అయితే మన ప్రయాణము ఓపికతో 4, 5 విధాలుగా తీసుకొని వెళ్ళాలి. మనము యేసు ప్రభు శిష్యులము కాబట్టి, యేసు ప్రభు పని చేసేవారం కాబట్టి, మనమైతే ఈ లోకాన్ని అనుసరించక, నిరాశ చెందక, యేసు ప్రభువును అనుసరిస్తున్నాం కాబట్టి నిరాశ ఉండకూడదు. మూడవది, శత్రువులను ప్రేమిస్తూ ఉండాలి. నాలుగవది, అప్పు చేస్తూ మేలు చేస్తూ ఉండాలి. అప్పు చేయడం అంటే చెప్పాను గదా! అందరి కొరకు ప్రార్థన చేస్తే, అందరికి మేలు చేస్తే అయిపోయింది. నువ్వు అప్పిచ్చినట్లే లెక్క, లక్షల కొద్దీ. తర్వాత దేవుని పిల్లలుగా మనం గుర్తించాలి మన టాస్క్. తర్వాత అందరితో సమాధానంగా మేలు చేస్తూ మన ఆత్మీయ పోరాటాన్ని కొనసాగిస్తూ ఉండాలి. యాజ్ లైక్ గాడ్. దేవుడు దుష్టుల పైన, నీతిమంతుల పైన వెలుతురు, దినాలు, సూర్యుడు, చంద్రుడు, వెన్నెల, ఆకాశ నక్షత్రాలు అన్ని కూడా మేలు కొరకే ఉంచాడు తప్ప ఎక్కడ కీడు జరగడం లే. ఆ విధంగానే నీవు నేను అడక్ కమిటీ ద్వారా మన టాస్క్‌ను ముందుకు తీసుకెళ్దాం. ప్రార్థన చేస్తున్న మీకందరికీ నా యొక్క వందనాలు. అతి త్వరలో స్టే వచ్చి గంజిపేటలో సంఘము కట్టబడి ఇనాగరేషన్‌లో అందరం పాల్గొందాం. ప్రత్యక్షంగా దేవుని కార్యాలను ఈ లోకానికి మహిమకరంగా చూపిద్దాం, నడిపిద్దాం. దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. థాంక్ యూ.